2019 ఫిబ్రవరిలో తంజావూరు జిల్లాలోని తిరుభువనంలో రామలింగం హత్య జరిగింది. రామలింగం ఆ ప్రాంతంలో ఇస్లామిక్ మత మార్పిళ్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని పిఎఫ్ఐ సహించలేకపోయింది. వెంటనే పిఎఫ్ఐ సభ్యులు ఆయన్ని టార్గెట్ చేశారు. నిషేధిత పిఎఫ్ఐ కార్యకర్తల ముఠా ఆయన్ని దారుణంగా చేసింది. ఫిబ్రవరి 5న ప్రజలను ఇస్లాంలోకి మార్చడంలో పాల్గొన్న వ్యక్తులతో రామలింగం వాదిస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. రామలింగంను ఇస్లాం మతంలోకి మారమని అడిగినప్పుడు వాగ్వాదం చెలరేగింది. ఈ వాదన తర్వాత రామలింగం తన మోటార్ బైక్ ను రిపేర్ చేయించుకొని తన కొడుకుతో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలోనే మసీదు ఉన్న వీధికి చేరుకున్నాడు. ఎదురుగా నుంచి 4 వ్యక్తులు కారులో వచ్చి అడ్డుకున్నారు. 2 వ్యక్తులు కారం పొడి, కషాయ దుకాణాల్లో ఉపయోగించే కత్తులతో కారు నుంచి దిగారు. ఆ తర్వాత రామలింగం అతని కుమారుడిపై దాడి చేశారు. రామలింగం ప్రతిఘటిస్తున్న సమయంలోనే దుండగులు కేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిని చేర్చుకొని చికిత్స ఇవ్వడానికి వైద్యులు నిరాకరించారు. కానీ దురదృష్టవశాత్తు రామలింగం తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించారు. అలాంటి ఇస్లామిక్ మత మార్పిడి ముఠాకు వ్యతిరేకంగా పోరాడినందుకు దారుణంగా మసీదు సమీపంలో రామలింగంని హత్య చేశారు.